సంక్రాంతి పురస్కరించుకొని తెలంగాణ టూరిజం శాఖ ఆధ్వర్యంలో హైదరాబాద్ గచ్చిబౌలిలో డ్రోన్ ఫెస్టివల్ను నిర్వహిస్తున్నారు. ఈ డ్రోన్ ఫెస్టివల్లో వివిధ సంస్థలకు చెందిన డ్రోన్లను ప్రదర్శించారు. ఇక పావ్వాన్ ఏవియేషన్ సంస్థ అగ్రి డ్రోన్స్ సందర్శకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. డ్రోన్ పైలట్ ఇవ్వాలనుకునే వారికి సువర్ణ అవకాశం కల్పిస్తుంది పావ్మూన్ సంస్థ. ఆసక్తి కలిగిన వారికి డ్రోన్ పైలటింగ్ లో 5 రోజులు శిక్షణ ఇస్తున్నట్లు చెబుతున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రజిత అందిస్తారు. సంక్రాంతి పండుగ సందర్భంగా గచ్చిబౌలి స్టేడియంలో డ్రోన్ ఫెస్టివల్ని ఏర్పాటు చేశారు. ఈ రోజు నుండి రేపటి వరకు కూడా ఈ డ్రోన్ ఫెస్టివల్ కొనసాగనుంది. అయితే ఈ డ్రోన్ ఫెస్టివల్లో వివిధ సంస్థలకు సంబంధించినటువంటి డ్రోన్లను కూడా ప్రదర్శనకు ఉంచారు. అంటే సాంకేతికత అభివృద్ధి చెందుతున్న కొద్దీ కూడా డ్రోన్ల ఉపయోగము అన్ని రంగాలలో కూడా కీలకంగా మారిపోయింది. వ్యవసాయ రంగంలోనూ ఇటు వివిధ రంగాలలో డ్రోన్లను ఉపయోగిస్తూ ఉన్నారు. అయితే ప్రజెంట్ మనం పావ్మాన్ సంస్థకు సంబంధించినటువంటి డ్రోన్స్ దగ్గర ఉన్నాము. ఇక్కడ విజువల్స్లో చూడొచ్చు, అగ్రికల్చర్కి పెస్టిసైడ్స్ వేయడానికి ఉపయోగించే రకరకాల డ్రోన్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. అయితే ఈ సంస్థ ప్రత్యేకించి డ్రోన్లను నడిపే విధంగా శిక్షణ కూడా ఇస్తున్నారని చెప్తూ ఉన్నారు. డ్రోన్ పైలట్ శిక్షణ కూడా ఇస్తున్నారు అన్నట్టుగా అయితే మనకి చెప్తున్నారు. మాట్లాడదాం, మనతో పాటు సంస్థకు సంబంధించినటువంటి ఆర్గనైజర్స్ ఉన్నారు, వారి చేత మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఈ డ్రోన్స్ మెయిన్గా ఎందులో ఉపయోగపడుతూ ఉంటాయి, శిక్షణకు సంబంధించి ఎన్ని రోజుల పాటు కొనసాగుతుంది, ఈ డ్రోన్స్ గురించి ఏ విధంగా వీటిని ఉపయోగించవచ్చు? సో థ్యాంక్ యూ అండి. సో ఇక్కడ ఇది చూసుకున్నట్టయితే మన పావ్మాన్ ఏవియేషన్ వచ్చి DGCA సర్టిఫైడ్ డ్రోన్ పైలటింగ్ ఆర్గనైజేషన్ అండి. సో మేము ఇక్కడ ఈ డ్రోన్ పైలటింగ్ సర్టిఫికేషన్ ప్రొవైడ్ చేస్తాము ఫర్ న్యూ పైలట్స్, లేకపోతే అగ్రికల్చర్ పైలట్స్, ఎవరైనా ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్కి మేము ఈ సర్టిఫికేషన్ అనేది ప్రొవైడ్ చేస్తామండి. ఓకే, ఈ సర్టిఫికేషన్ అనేది మనకి 5 days ఉంటుందండి. ఓకే, సో మీకు 2 days థియరీ క్లాసెస్, 1 day సిమ్యులేటర్ అండ్ 2 days అవుట్డోర్ ఫ్లయింగ్ ఉంటుంది. సో మా ట్రైనింగ్ ఆర్గనైజేషన్ ఈ హైదరాబాద్లో నంబర్ 1 ఆర్గనైజేషన్ అండి. ఓకే, సో వీ హ్యావ్ ట్రైన్డ్ అరౌండ్ 400+ స్టూడెంట్స్ ఇప్పుడు దాకా. అండ్ వీ ఆల్సో ప్రొవైడ్, అంటే మేము ప్లేస్మెంట్ అసిస్టెన్స్ కూడా ప్రొవైడ్ చేస్తామండి. మాతో కొన్ని కంపెనీస్ టైఅప్ ఉన్నాయి. సో వాళ్ళకి మా దగ్గర ఉన్న సర్టిఫైడ్ పైలట్స్ని మేము వాళ్ళకి వాళ్ళ రెజ్యూమేస్ మేము ప్రొవైడ్ చేస్తామండి. డ్రోన్ మ్యానుఫ్యాక్చరింగ్ కూడా ఉంటుందా? మా దగ్గర డ్రోన్ మ్యానుఫ్యాక్చరింగ్ కూడా ఉంది, సేల్స్ అండ్ సర్వీసెస్ కూడా ప్రొవైడ్ చేస్తాం మేము. సో ఈ పర్టికులర్ డ్రోన్ వచ్చేసి 10 liters ట్యాంక్ సో అవైలబుల్. సో ఇది 4.5 lakhs ఉంటుంది. సో ఇది మేము ప్రొవైడ్ చేస్తామండి. ఫస్ట్ ఇప్పుడు డ్రోన్స్ని చాలా రంగాలలో యూజ్ చేస్తున్నారు. అగ్రికల్చర్ కావచ్చు, ఇప్పుడు కెమెరా ఫోటోగ్రఫీ కోసము, ఏరియల్ సర్వీస్, వీటన్నిటి కోసము యూజ్ చేస్తున్నారు కదా. ఒకసారి ట్రైన్ అయిన వాళ్ళు వారికి ఇష్టమైన రంగాన్ని ఎంచుకోవచ్చా? అవునండి, ఇప్పుడు ఒకసారి మీరు ఈ సర్టిఫికేషన్ తీసుకున్న తర్వాత మీరు డ్రోన్ టెస్ట్ పైలట్ అవ్వచ్చు, ఏదైనా కంపెనీలో జాయిన్ అయ్యేటట్టు. సో మీరు సర్వే అండ్ మ్యాపింగ్ సర్వే పైలట్ అవ్వచ్చు, ఏరియల్ సినిమాటోగ్రాఫర్ అవ్వచ్చు మీరు. అంటే ఏదైనా ఈవెంట్స్ కావాలన్నా ఫ్రీలాన్సింగ్ ప్రాజెక్ట్స్ ఉంటాయండి. సో దాంట్లో కూడా మీరు సొంతంగా చేసుకోవచ్చు. కానీ ఈ కమర్షియల్గా చేయాలంటే కంపల్సరీ సర్టిఫికేషన్ అనేది కంపల్సరీ. ఓకే, అది ఒకటే కాకుండా ఇప్పుడు లాజిస్టిక్స్లో పైలట్స్ అవసరం అవుతున్నారు. ఓకే, సో వేరియస్ ఇండస్ట్రీస్ ఉన్నాయండి అవైలబుల్. ఓకే, అయితే ట్రైనింగ్ తీసుకోవాలనుకునే వాళ్ళకి ఏ విధంగా, అంటే వారికి ఫీ ఎంత ఉంటుంది అండ్ అకామిడేషన్ ఏమైనా ప్రొవైడ్ చేస్తారా? అంటే కేవలం హైదరాబాద్ నుండే కాదు, వివిధ రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి వస్తూ ఉంటారు కదా, సో వారి కోసం. సో వారి కోసం ఇప్పుడు ప్రస్తుతానికి మనం ఒక ఆఫర్ ఉందండి మన పావ్మాన్ ఏవియేషన్లో నుంచి. స్పెషల్ ఆఫర్ 20,000+ GST వచ్చి మన ట్రైనింగ్ కాస్ట్. ఓకే, ఇది హైదరాబాద్లో మన నానక్రామ్ కూడా కపిల్ కావేరీ హబ్లో బిల్డింగ్లో అక్కడ మన ట్రైనింగ్ అనేది జరుగుతుంది. సో ఫుడ్ అక్కడ ప్రొవైడ్ చేస్తాం మేము. ఇంకోటి మన అవుట్డోర్ ఫ్లయింగ్కి మేము మా ట్రాన్స్పోర్టేషన్లోనే బయటికి తీసుకెళ్ళి వాళ్ళకి ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేస్తామండి. థ్యాంక్ యూ సార్.
చూడొచ్చు ఇప్పుడు సాంకేతికత అభివృద్ధి చెందుతున్న కొద్దీ కూడా డ్రోన్ల వినియోగం అనేది పెరిగిపోతుంది. అయితే డ్రోన్ పైలట్లు అవ్వాలనుకునే వారికి ఇది ఒక సువర్ణ అవకాశంగా చెప్పుకోవచ్చు. 5 రోజుల్లో సర్టిఫైడ్ శిక్షణ ఇస్తామని కూడా మనకి పవమాన్ సంస్థ సంబంధించినటువంటి నిర్వాహకులు అయితే చెప్తూ ఉన్నారు. దీంతో పాటు ఇప్పుడు వ్యవసాయ రంగంలో డ్రోన్ల ఉపయోగం అనేది ఎంతో ఎక్కువగా అయిపోయింది. అంటే ఈజీగా ఎంతో ఎఫిషియెంట్గా పనిని కూడా త్వరగా పూర్తి చేయడానికి డ్రోన్లను ఉపయోగిస్తూ ఉన్నారు. ఇందులో భాగంగానే అగ్రికల్చర్కి పెస్టిసైడ్స్ని వేసే విధంగా అయితే ప్రత్యేక డ్రోన్లను కూడా ఈ సంస్థ మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది. ఆ డ్రోన్స్ కూడా రైతుల కోసం అందుబాటులో పెట్టినట్లు చెప్తున్నారు. మొత్తంగా చూసుకున్నట్లయితే డ్రోన్ పైలట్ కావాలనుకున్న వారికి అయితే పవమాన్ సంస్థ ప్రత్యేక శిక్షణ ఇస్తుంది. ఎవరైనా డ్రోన్ పైలటింగ్లో శిక్షణ పొందాలనుకున్న వారి కోసము ఇది ఒక సువర్ణ అవకాశంగా చెప్పుకోవచ్చు. వీడియో జర్నలిస్ట్ రవికుమార్తో రజిత, HM టీవీ, హైదరాబాద్.